కంటిన్యూయేషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం డెసిషన్ మేకింగ్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. సో 13th క్వశ్చన్లో ఏం చెప్తారు ముందర ఏం కావాలి అనేది మనం ముఖ్యం. సో రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ సజెస్టెడ్ ఫేర్ ప్రైస్ పర్ ప్యాసింజర్ కిలోమీటర్ టేకింగ్ ఇంటూ అకౌంట్ మార్కప్ ఆఫ్ కాస్ట్ 20%. సో కాస్ట్ని క్యాలిక్యులేషన్ చేయండి, కాస్ట్కి ఒక 20% యాడ్ చేయండి, అది మనకి ఫేర్ ప్రైస్ అవుతుంది ప్యాసింజర్కి సంబంధించి. జనరల్ ఓవర్ రేట్స్ అండ్ సఫిషియంట్ ప్రాఫిట్. నెక్స్ట్, ద ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఆఫ్ బీర్పూర్ ఈజ్ హైలీ రెగ్యులేటెడ్. ద గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ ద ఫేర్ అట్ ద రేట్ ఆఫ్ 1.35 ఫర్ నెక్స్ట్ 2 years. సో గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసింది? 1.35 రూపీస్ ఫిక్స్ చేసింది నెక్స్ట్ 2 yearsకి. కమెంట్ ఆన్ ద 2 years ప్రాఫిటబిలిటీ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ద ఇన్ఫ్లేషన్ రేట్ 8%. సో ఇక్కడ మనం ఏదైతే కాస్ట్ని క్యాలిక్యులేషన్ చేస్తామో ఆ కాస్ట్కి ఒక 8% యాడ్ చేసుకొని ఒక ఇయర్కి, అండ్ ఆ కాస్ట్కి మళ్ళీ ఇంకొక 8% యాడ్ చేసుకొని ఇంకొక కాస్ట్కి చూడండి ఆ కాస్ట్లో ఏవేవి ఇంక్లూడ్ చేయాలి, ఏవేవి ఇంక్లూడ్ చేయకూడదు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ నోట్, రూట్ పర్మిట్ ఛార్జెస్ ఈ నాట్ సబ్జెక్ట్ టు ఇన్ఫ్లేషన్స్. సో రూట్ పర్మిట్ ఛార్జెస్ అనేది ఇన్ఫ్లేషన్కి కాదు, అంటే 8% మనం కన్సిడర్ చేయకూడదు. నౌ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? ఎక్స్పర్ట్ రోడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ప్లానింగ్ టు రన్ ఏ ఫ్లీట్ ఆఫ్ 15 బసెస్. సో ఎన్ని బసెస్ని రన్ చేస్తుంది? ఇది 15 బస్సులు 15 బసెస్ని రన్ చేస్తుంది ఇన్ బేర్పూర్ సిటీ ఆన్ ఫిక్స్డ్ రూట్. కంపెనీ హ్యాజ్ ఎస్టిమేటెడ్ ఏ టోటల్ ఆఫ్ 2,51,85,000 ప్యాసింజర్ కిలోమీటర్ పర్ యానం. సో టోటల్ పర్ యానంకి ఎంత? 2,51,85,000 ప్యాసింజర్ కిలోమీటర్స్ని రన్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ బసెస్ have 100% లోడ్ ఫ్యాక్టర్. బసెస్ ఆర్ పర్చేజ్ అట్ ప్రైస్ 44 lakhs. సో 44 lakhsకి బసెస్ని పర్చేజ్ చేసినాము పర్ యూనిట్. హూజ్ స్క్రాప్ వాల్యూ, జస్ట్ ఏ సెకండ్ యార్, ఓకే కమాన్. 44 lakhs మైనస్ 5,50,000 తీసేస్తే డివైడెడ్ బై 5 చేస్తే డిప్రిషియేషన్ యొక్క ఫార్ములా ఏమి? యాక్చువల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ అసెట్. సో 44 lakhs మైనస్ 5,50,000 డివైడెడ్ బై 5 చేసుకోండి. సీటింగ్ కెపాసిటీ ఆఫ్ బస్ ఎక్స్క్లూడింగ్ డ్రైవర్, సీట్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 42 సీట్స్ ఉన్నాయి. సో ఎక్స్క్లూడింగ్ డ్రైవర్ అంటే మొత్తం 43 సీట్స్ ఉన్నట్లు. ఈచ్ బస్ కెన్ గివ్ ఏ మైలేజ్ ఆఫ్ 5 kmpl. సో 5 kilometers పోగలదు 1 లీటర్కి. నెక్స్ట్ కిలోమీటర్ పర్ లీటర్ అనమాట. యావరేజ్ కాస్ట్ ఫ్యూయల్ ఈ 66 రూపీస్. సో ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో అన్ని కిలోమీటర్ తీసుకొని డివైడెడ్ బై 5 చేసి ఇంటూ 66 రూపీస్ చేయండి, మీకు ఫ్యూయల్ కాస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లూబ్రికెంట్స్ అండ్ సన్రీస్ పర్ 1000 kilometers వుడ్ బి 3,300. అంటే ఆ బస్ ఎన్ని కిలోమీటర్స్ పోతుందో అన్ని కిలోమీటర్ టోటల్ కిలోమీటర్స్ డివైడెడ్ బై 1000 kilometers ఇంటూ 3,300 చేసుకోండి, మీకు లూబ్రికెంట్స్ అండ్ సన్రీ కాస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కంపెనీ విల్ హ్యావ్ టు పే 27,000 per month టు డ్రైవర్స్. సో డ్రైవర్కి 27,500 పే చేస్తుంది. అండ్ 2 attendants ఫర్ ఈచ్ బస్. సో 2 attendantsకి కూడా పే చేస్తుంది. 27,000 ఇంటూ 3 తీసుకోండి పర్ మంత్కి సంబంధించి, ఇంటూ 3 ఇంటూ 12 తీసుకుంటే సరిపోద్ది. అండ్ 2 attendants అన్నారు. నెక్స్ట్ అదర్ యాన్యువల్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ 55,000 అండ్ గ్యారేజ్ ఛార్జెస్ 33,000, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 55,000, అండ్ రూట్ పర్మిట్ ఛార్జెస్ అప్ టు 20,000 kilometersకి 5,500, అండ్ దాని తర్వాత 5,000 kilometersకి 2,200 పెరుగుతుంది. అంటే మీకు టోటల్ కిలోమీటర్స్ ఎంత వస్తుందో చూసుకోండి. టోటల్ కిలోమీటర్స్లో ఫస్ట్ 20,000ని తీసేయండి, రిమైనింగ్ దానిలో ఎన్ని 5,000 ఉన్నావో చూసుకోవాలి, దానికి 2,200ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అండ్ ఈ రూట్ పర్మిట్ ఛార్జెస్ అనేది ఎంతైతే అమౌంట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 రూపీస్ వస్తే ఈ 1,000 రూపీసే ఉంటుంది ఎప్పటికీ, అంటే అది మనకి నోట్లో ప్రొవైడ్ చేసినారు. పర్మిట్ ఛార్జెస్ అనేది చేంజ్ కావాలనేది. అండ్ డిప్రిషియేషన్ కూడా మనకి ఎప్పుడు చేంజ్ కాదు. అండ్ సంబంధించిన అమౌంట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ బస్ ఫేర్కి సంబంధించి ప్రొవైడ్ చేయాలంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ పోతామని చెప్పినాము? టోటల్ ప్యాసింజర్ కిలోమీటర్స్ 2,51,085,000 kilometers. టోటల్ బస్సెస్ ఎన్ని ఉన్నాయని చెప్పినాము? 15 బస్సెస్ ఉన్నాయని చెప్పినాము. సో టోటల్గా 2,51,085,000 డివైడెడ్ బై 15 తీసుకుంటే ప్యాసింజర్ కిలోమీటర్ పర్ బస్కి వస్తుంది 16,79,000. ఇక్కడ 16,79,000 చూసుకోండి. నెక్స్ట్ టోటల్గా ఎంతమంది ఉన్నాయని చెప్పినాము? 42 ఎక్స్క్లూడింగ్ డ్రైవర్. అండ్ 42లో ఒక 2 members వచ్చేసి అటెండెన్స్. సో 42లో 2 తీసేస్తే 40 members అవుతారు. సో మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 16,79,000 kilometers డివైడెడ్ బై 40 చేసుకుంటే 41,975 kilometers మనం యాన్యువల్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాము. సో దీనివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా అంటే ఎస్, రెండింటిని మనం కనుక్కోవచ్చు. ఒకటి ఫ్యూయల్ కాస్ట్ని కనుక్కోవచ్చు, అండ్
ఇంకోటి రూట్ పర్మిట్ ఛార్జెస్కి సంబంధించి అనుకుంటా, ఇక్కడ కిలోమీటర్స్కి సంబంధించి ఏది మాట్లాడినది. ఎస్ సార్, రూట్ పర్మిట్ ఛార్జెస్ 27 దీనికి సంబంధించి. అండ్ ఇంకోటి కాస్ట్ ఆఫ్ లూబ్రికెంట్స్కి సంబంధించి కనుక్కోవచ్చు, ఫ్యూయల్ చార్జెస్కి. సో ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 41,975 సంథింగ్ కిలోమీటర్స్ వచ్చింది. దాంతో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ 41,000, ఇక్కడ ఏం చెప్పినారు, ఈచ్ బస్ 5 కిలోమీటర్స్ ఫ్యూయల్ కాస్ట్ ఎంత అవుతుంది, డివైడెడ్ బై 5 ఇంటూ 66 రూపీస్ తీసుకుంటే ఫ్యూయల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ 1000 కిలోమీటర్స్ పర్ వుడ్ బి, 1000 కిలోమీటర్స్ అంటే 41,975 అంటే 41,000 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది, 3,300 చేసుకోండి. అంటే 33,000 సంథింగ్ 41 అంటే 41,000 కిలోమీటర్స్ వస్తుంది కదా. 41,975 డివైడెడ్ బై 1000 ఇంటూ 3,300 తీసుకోండి. నెక్స్ట్ ఇంకా పర్మిట్ ఛార్జెస్ 20,000కి సంబంధించి ఫస్ట్ 20,000, సో 20,000కి 5,500 అండ్ తర్వాత 20,000 తర్వాత ఎన్ని థౌజండ్స్ ఉంటాయి, మళ్ళీ 4 వస్తాయి. 4 అంటే 4 ఇంటూ 2,200 అంటే 4,000, 2,200, 2,200, 4,400, 4,400, 6,600 అండ్ 8,000 సంథింగ్ ఎంత వస్తుంది. అండ్ దానికి అమౌంట్ని యాడ్ చేసుకోవాలి. నౌ ఇప్పుడు చూసుకోండి, ఇన్సూరెన్స్ అనేది డైరెక్ట్ ఇచ్చినారు, గ్యారేజ్ ఛార్జెస్ డైరెక్ట్ ఇచ్చినారు, డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాము, ఏది అసెట్ మైనస్ స్క్రాప్ డివైడెడ్ బై 5 ఇయర్స్ చేసుకుంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 55,000. అండ్ లూబ్రికెంట్స్కి సంబంధించి మనం ఇప్పుడే క్యాలిక్యులేషన్ ఇన్ని చెప్పాము, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, 41,975 డివైడెడ్ బై దీనికి సంబంధించి లూబ్రికెంట్స్ 1000 కిలోమీటర్కి సంబంధించి కదా, 1000 కిలోమీటర్స్ చూసుకుంటే ఇంటూ 3,300 చూసుకోండి, మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూయల్ కాస్ట్ కూడా సేమ్ అట్లనే, ఎన్ని కిలోమీటర్స్కి పోగలడు, 41,975 డివైడెడ్ బై 5 ఇంటూ 66 రూపీస్ తీసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 2 అటెండెంట్స్ శాలరీ ఫర్ డ్రైవర్స్ అండ్ 2 అటెండెంట్స్కి సంబంధించి వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసినారు 27,500 పర్ మంత్, వాటిని ఇంటూ 3 చేసుకొని 12 చూసుకోండి, మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ రూట్ పర్మిట్ ఛార్జెస్ 16,500 వచ్చేస్తుంది. టోటల్ కాస్ట్కి 20% యాడ్ చేయమన్నాం. సో టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, 19,52,087 రూపీస్ టోటల్ కాస్ట్ అయితే, ఆ కాస్ట్కి ఒక 20% యాడ్ చేయండి. సో 20% నేను యాడ్ చేసుకుంటా, నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ని యాడ్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ ఎంత, 23,42,505. ఈ అమౌంట్స్ ఇక్కడ ఏవైతే మనం పైన క్యాలిక్యులేషన్ చేసినామో ఈ అమౌంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే, ఈ అమౌంట్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ తీసుకుంటే 55,000 అండ్ 33,000 వీటికి 8% యాడ్ చేయండి. అండ్ వీటికి 8% యాడ్ చేయండి ఇన్ఫ్లేషన్. బట్ డిప్రిషియేషన్కి ఇన్ఫ్లేషన్ యాడ్ కాదు. అండ్ వాళ్ళు ఇంకో దానికి యాడ్ కాదని చెప్పినారు, ఏది రూట్ పర్మిట్ ఛార్జెస్కి కూడా యాడ్ కాదని చెప్పినారు. సో ఆ రెండింటికి యాడ్ చేయకుండా రిమైనింగ్ వాటికి యాడ్ చేసి మీరు క్యాలిక్యులేషన్ చేయండి. అప్పుడు క్యాలిక్యులేషన్ చేసే ప్రాఫిట్ ఎంత ఉంది, 2,21,000 వస్తుంది. నెక్స్ట్ 1,20,000 వస్తుంది. మీకు ప్రాఫిట్ అనేది తగ్గుకుంటూ పోతుంది, 9.76, 5.32. సో 2 ఇయర్స్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తే ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పాలంటే ఒక పాయింట్, ద గ్రాస్ మార్జిన్ ఈజ్ షోయింగ్ ఏ డౌన్వర్డ్ ట్రెండ్. మనకి గ్రాస్ మార్జిన్ అనేది డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది. బికాస్ ద కాస్ట్ కాంపోనెంట్స్ హ్యావ్ టేకెన్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్, హెన్స్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్, బట్ ద టోటల్ రెవెన్యూ హ్యాస్ రిమైన్డ్ స్టాగ్నేట్ డ్యూ టు గవర్నమెంట్ రెగ్యులేషన్స్. సో టోటల్ రెవెన్యూ అనేది మనకి సేమ్ ఉంటుంది. సో ఇక్కడ టోటల్ రెవెన్యూ ఏదైతే ఉందో స్టాగ్నేట్ 22,66,650. ఏదైతే మనకి 22 lakhs దీని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసినాం కదా, ఇది ఎంతకి 1.395కి సంబంధించి రేట్కి సంబంధించి. బట్ గవర్నమెంట్ మనకి ఇప్పుడు ఎంత చెప్పింది, 1.35కి తీసుకుంటే ఎంత వస్తుందని చెప్పినారు. సో 1.35కి ఇంతనే ఉంటుంది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రెవెన్యూ, అది దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసినాము. నౌ కంపెనీ గ్రాస్ మార్జిన్ టు టోటల్ రెవెన్యూ రేషియో హ్యాస్ కమ్ అవుట్ టు 9.76 and 5.32 first and second year respectively. But initially the company decided gross margin to total revenue ratio వచ్చేసి 16.67. అది మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము, కాస్ట్ పైన 20% అంటే రెవెన్యూ సేల్స్ పైన ఎంత అవుతుంది, 16.67 అవుతుంది. సో మనం అనుకునేదేమో 16.67, బట్ ఇక్కడ వస్తున్నదేమో 9.76, 5.36. నెక్స్ట్ త్రో ద amount of overhead is not given, but we can safely assume that they may also subject to inflation, that is increase year by year. Then in such case the company need to maintain or increase its gross margin
per bus to maintain its net profit after general overheads, which is not possible in regulated environment. The information about regulated fare in the given case is regard first to 2 years only, but if the regulated fare scenario persists for further years, then the project cost may not be viable to the కంపెనీ. ఎందుకు ఆల్రెడీ 2 ఇయర్స్కి చూసుకుంటేనే మనకి గ్రాస్ మార్జిన్ అనేది పడిపోయింది. ఒకవేళ ఎట్లనే కంటిన్యూ చేస్తే వీ కెన్ గో ఇన్ టు ద లాస్. సో మనం లాస్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూసుకోవాలి. రిక్వైర్డ్ అనలైజ్ ద ప్రాఫిట్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. సో అది ఒక ప్రాఫిట్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ని మనం అనలైజ్ చేయాలంట. ఓకే, అనలైజ్ చేద్దాము. అనలైజ్ చేయడానికి ఫస్ట్ క్వశ్చన్ ఏం ప్రొవైడ్ చేసినారని చూడాలి. సో క్వశ్చన్లో ఏం చేసినారో, క్వశ్చన్కి సంబంధించి ఏం చెప్పినారో చూద్దాం. 14th క్వశ్చన్ ఆర్టీపీ క్వశ్చన్. అండ్ హోటల్ నికో ఏం చెప్తున్నారు? హోటల్ నికో న్యూ జీలాండ్ అండ్ అఫోర్డబుల్ లీజర్ హోటల్ resort is an ideal retreat to escape, unwind and enjoy peace of mind, set amid expansive tropical greenery in the enclave of Zealand. సో ఒక రెస్టారెంట్ అనుకోవచ్చు. ఆ రెస్టారెంట్ హోటల్ రిసార్ట్ అంటున్నారు, అది గ్రీనరీగా ఉంది మొత్తం. అండ్ హోటల్ నికో డిజైన్డ్ ఫర్ ప్లెజర్ వేర్ సర్వీసెస్ రీజన్ అండ్ సుప్రీం. సో అక్కడ సర్వీసెస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇటాలియన్ స్టైల్లో మెయింటైన్ చేస్తున్నారు సర్వీసెస్ అన్నిటిని. ఓకే, నెక్స్ట్ ఇది విత్ ద నేచర్. అక్కడ నేచర్ని మెయింటైన్ చేసుకుంటా అంటే గ్రీనరీ పెట్టినారు ఆ లొకేషన్ మొత్తం. హోటల్ నికో జీలాండ్ హీజ్ ఏ బెంచ్ ఫ్రోట్ resort that features a good choice of swimming pool, bar, gym and variety of restaurants ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ హోటల్ రిసార్ట్లో ఏమేమి మెయింటైన్ చేస్తున్నారు? ఒక జిమ్ పెట్టినారు, ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టినారు అండ్ ఒక బార్ పెట్టినారు అండ్ ఒక రెస్టారెంట్ పెట్టినారు. ఏ వైడ్ అరే ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైక్ సర్ఫింగ్, స్టైలింగ్, జెట్ స్కీయింగ్ ఎసెట్రా ఆర్ అవైలబుల్ ఫర్ బీచ్ ఆపరేటర్స్ అట్ వాకింగ్ డిస్టెన్స్. సో దానికి కొంచెం డిస్టెన్స్లోనే బీచ్ కూడా ఉంది. బీచ్లో మంచిగా ఎంజాయ్ చేసుకోవడానికి కూడా ఉంది. ద హోటల్ ఈజ్ సినానిమస్ విత్ ఎంజాయ్మెంట్ అండ్ వాల్యూ ఫర్ మనీ. సో మనం పెట్టే మనీకి మనకు కావాల్సినంత ఎంజాయ్మెంట్ అక్కడ వస్తుంది. విత్ ఏ లార్జ్ చాయిస్ ఆఫ్ వెరీ అట్రాక్టివ్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజెస్. సో ఆ ప్యాకేజ్లో ఎంత ఉంది? నికో చార్జెస్ గెస్ట్ జడ్డీ 0 దాని కాస్ట్ అనుకోండి 2700 పర్ రూమ్ పర్ నైట్, రెస్పెక్టివ్ ఆఫ్ సింగిల్ ఆర్ డబుల్ ఆక్యుపెన్సీ. సో ఒకరన్నా పోండి, డబుల్ అన్నా పోండి, వాళ్ళు ఛార్జ్ చేసేది ఎంత? 2700. వాళ్ళకి అయ్యే కాస్ట్ ఎంత? 900. సో 2700 మైనస్ 900 చేసుకుంటే మీకు కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది రూమ్ పర్ నైట్కి. ఒక నైట్కి వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అమౌంట్. ద నిక్కు హీస్ అవైలబుల్ త్రూ అవుట్ 365 days ఇయర్ అండ్ హ్యాస్ 75% బడ్జెట్ ఆక్యుపెన్సీ రేట్. సో మనకి 2700 మైనస్ 900 చేసుకుంటే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఇంటూ 365 ఇంటూ 75 తీసుకుంటే మొత్తం వాళ్ళకి ఎంత రెవెన్యూ వచ్చిందో తెలుస్తుంది. కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. దాని నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని తీసేయండి, 9 million తీసేయండి, అప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డూయింగ్ ద సెకండ్ క్వార్టర్ ఏం జరిగింది ఆఫ్ ద ఇయర్? యాజ్ యూజువల్లీ ద రూమ్ ఆక్యుపెన్సీ రేట్ రిమైన్ సబ్స్టాన్షియల్లీ బిలో ద లెవెల్ ఎక్స్పెక్టెడ్ అట్ అదర్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇయర్. నికో హీజ్ ఎక్స్పెక్టింగ్ టు సెల్ 900 ఆక్యుపైడ్ రూమ్స్. సో 900 ఆక్యుపైడ్ రూమ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే 900 ఇంటూ 2700 మైనస్ 900 తీసుకుంటే ఎంత వస్తుందో చూసుకోండి. మేనేజ్మెంట్ ఈ కన్సిడరింగ్ స్ట్రాటజీ టు ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ ఇంక్లూడింగ్ క్లోజింగ్ ద నికో ఫర్ ద డ్యూరేషన్ Q2 ఆర్ అడాప్టింగ్ వన్ పాసిబుల్ ఆప్షన్ హ్యాస్ ఫాలో. There is a scope to extend the Nico by creating enough space to run a rustic choice Italian style. దానికి ఏం చెప్తున్నారు ఇక్కడ? జెడ్ ఇన్ మిలియన్ అండ్ నెంబర్ ఆఫ్ ఆక్యుపైడ్ రూమ్స్ 1500, 3000, 4500, 6000, 7500. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఇంతవరకు అండ్ టోటల్ కాస్ట్ ఇక్కడ వరకు రీచ్ అయితే మన యొక్క సేల్స్ ఇది ప్రొవైడ్ చేసినారు. సో ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ రెస్టారెంట్ టు సర్వ్ ఇట్ గెస్ట్ ద యాన్యువల్ రెవెన్యూ కాస్ట్ అండ్ సేల్స్ వాల్యూమ్ ఫర్ కంబైన్డ్ ఆపరేషన్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ గ్యాప్. సో మనం ఇప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ ప్రజెంట్ ప్రాఫిట్ ఎంత? మనం ప్రజెంట్ ప్రాఫిట్ని ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసినాము. ఏం చెప్పినాము? 2025 రూమ్స్ ఉన్నాయి, 365 days ఉంటాయి, మొత్తం 75% అవుతుంది, 6844 ప్రాఫిట్ అవుతుంది. దాని నుంచి కాంట్రిబ్యూషన్ తీసేయాలి. సో 6844 ఇంటూ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మీకు కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. ఆ కాంట్రిబ్యూషన్ నుంచి వేరియబుల్ కాస్ట్ 9 lakhs ఇచ్చినాక 9 lakhsని రిమూవ్ చేయండి. అప్పుడు 33,19,200 మీ యొక్క ప్రాఫిట్. సో నీకు ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసింది నిక్కీ పాప? మొత్తం 33,19,200 నిక్కీ పాప ఎర్న్ చేసింది. ఇఫ్ నిక్కీ ఈజ్ షట్ డౌన్ డ్యూరింగ్ Q2లో కన్నా నిక్కో క్లోజ్ చేస్తే ఏమవుతుంది? లాస్ కాంట్రిబ్యూషన్
సో 900 రూమ్స్ని లీజ్ చేస్తుందని చెప్పింది. సో దాని కాంట్రిబ్యూషన్ ఎంత 16,200,000 అండ్ 16,200,000కి సంబంధించి నికో షుడ్ నాట్ క్లోజ్ ఇట్ హోటల్ డూయింగ్ Q2. ద ఫిక్స్డ్ కాస్ట్ విల్ స్టిల్ బీ ఇంకర్డ్ అండ్ హోటల్ క్లోజర్ వుడ్ రిజల్ట్ ఇన్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జెడ్ 16,22,000. సో ఇది పెట్టినప్పటికీ ఈ కాస్ట్ అయితే మనం బేర్ చేయాల్సిందే. సో అంత బేర్ చేయాల్సినది వస్తుంది. దానివల్ల ఇది లాస్ అయిపోతాం మనం ఇప్పుడు క్లోజ్ చేస్తే. దిస్ ఈజ్ వుడ్ డిక్రీజ్ యాన్యువల్ ప్రాఫిట్ బై 16,20,000. ఇన్ అడిషన్ నికో కుడ్ లాస్ గెస్ట్ అట్ అదర్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇయర్. పర్టికులర్లీ దెర్ ఈజ్ రెగ్యులర్ బిజినెస్ కస్టమర్స్ హూ మే పర్సీవ్ ద నికో ఆఫ్ బీయింగ్ నాన్ రిలయబుల్. సో నువ్వు ఎప్పుడైతే ఈ క్వార్టర్కి చేయకుంటే ఈ క్వార్టర్లో 16,20,000 లాస్ కావడమే కాదు, నెక్స్ట్ క్వార్టర్లో కూడా లాస్ అవుతావు. ఎందుకంటే నికోను నమ్ముకొని చాలామంది వచ్చింటారు అక్కడికి. సో వాళ్ళంతా వాళ్ళ యొక్క ట్రస్ట్ని లాస్ అవుతారు. సో ఎప్పుడైతే మీకు నమ్మి మీ దగ్గరకు వస్తే మీరు కంపల్సరీకి provide the shelter. If you are not provided that shelter, they will not trust on you. So once if you lost the trust, you will bear the loss. సో మీకు కంపల్సరీ లాస్ అనేది వస్తుంది. నాన్ రిలయబుల్ వాళ్ళు నమ్మరు ఈ నికోని. నెక్స్ట్ సో నిక్కీ పాప నువ్వు కంపల్సరీగా Q2లో రన్ చేయాలి బిజినెస్ని. ప్రపోజల్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ ఇటాలియన్ రెస్టారెంట్. సో ఇటాలియన్ రెస్టారెంట్ని రన్ చేయాలనుకుంటుంది కదా, దానికి సంబంధించిన ప్రపోజల్కి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు ఆ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ ఇటాలియన్ రెస్టారెంట్ని పెట్టాలనుకుంటుంది. దట్ ఈస్ ఓపెనింగ్ రెస్టారెంట్ విల్ ఇంక్రీజ్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ నికో ఫ్రమ్ 9 million to 12 millionకి పోతుంది. సో కొత్త ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది, 9 million నుంచి 12 millionకి పోతుంది. సో యాన్యువల్ ఇంక్రిమెంట్ కాస్ట్ ఎంత 3 million అవుతుంది. అండ్ దానికి తగ్గట్లుగా రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయితే నో ప్రాబ్లం. రెవెన్యూ ఎట్లయితుంది, యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ రూమ్ విల్ రైజ్ ఫ్రమ్ ఇప్పుడు 2,700 ఉన్నది 3,636 అవుతుంది. దట్ ఈస్ 30 million డివైడెడ్ బై 8,250 రూమ్స్కి సంబంధించి. బికాజ్ ఇంక్రీజింగ్ గెస్ట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇటాలియన్ రెస్టారెంట్స్కి సంబంధించి. టోటల్ కాస్ట్ ప్రిడిక్టెడ్ 8,250 ఆక్యుపైడ్ రూమ్స్, 23.75 million విచ్ మీన్స్ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు 23.75 millionsకి సంబంధించినది. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 12 million. 23.75 మైనస్ 12 తీసేస్తే మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో వేరియబుల్ కాస్ట్ అయిపోతుంది 11,075. సో మనకున్న 11 వేరియబుల్ కాస్ట్ ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయింది. మనకున్న ఫిక్స్డ్ కాస్ట్ ఇప్పుడుకున్న ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయింది. మనకున్న రెవెన్యూ ఇప్పుడుకున్న రెవెన్యూ చేంజ్ అయింది. అండ్ టోటల్గా వేరియబుల్ కాస్ట్ ఆక్యుపైడ్ రూమ్కి వచ్చేసి విచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ 524.4 మనకి ఇంక్రీజ్ అవుతుంది. కాన్సిక్వెంట్లీ దర్ ఆర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ హ్యాస్ గోన్ అప్ టు 5,000 to 5,425. మనకి గ్రాఫ్లో చూపించినాము 5,425 దగ్గర మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని డయాగ్రామ్లో చూపించినది. ఆక్యుపైడ్ రూమ్ సో ద నికో ఈజ్ రిక్వైర్డ్ టు సెల్ మోర్ రూమ్స్ నైట్ టు కవర్ ద కాస్ట్. సో దాని కాస్ట్ని కవర్ కావాలంటే నికో ఏం చేయాలి, నికో పాప వచ్చేసి నైట్ రూమ్స్ని సేల్ చేయాలి. సో నైట్ రూమ్స్ని సేల్ చేస్తే దాని యొక్క కాస్ట్ని ఆ కాస్ట్ మనం ఎంతైతే ఇంకర్ అవుతున్నామో దాన్ని మొత్తం గెయిన్ చేయగలము. హవెవర్ బడ్జెటెడ్ ఆక్యుపెన్సీ హీజ్ నౌ 7,310 ఆక్యుపైడ్ రూమ్స్ నైట్ విచ్ హీజ్ 80%. ఇంతకుముందు ఎంత ఉండే 75% ఉండే, ఇప్పుడు 80%కి పోయింది బడ్జెటెడ్ ఆక్యుపెన్సీ. దిస్ ప్రొవైడ్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ 1,885 ఆక్యుపైడ్ రూమ్స్ నైట్స్ ఆర్ 25.79. At 7,310 occupied rooms night దగ్గర నికో budgeted profit will be 41,70,597 which is more than present budgeted profit 8,51,397. సో నికో ఏం చేయొచ్చు, ఇటాలియన్ రెస్టారెంట్ని ఓపెన్ చేయొచ్చు. అది బెటర్ ఆప్షనే. నెక్స్ట్ కేస్ సినారియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.